రాలకి నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నా పేరు శిరీష అండి. అయితే 2007 సంవత్సరం నుంచి నేను విజ్ఞాపన మినిస్ట్రీ సంఘానికి వస్తూ ఉన్నప్పుడు ఒకరోజు నేను అంతకుముందు నుంచి చిన్నప్పటి నుంచి కూడా నాకు విపరీతమైన నెమ్ము, ఆయాసం, దగ్గు, జలుబు అయితే ఎప్పుడు 24 గంటలు కంటిన్యూగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఎదుగుతూ ఉన్నాను. నాతో పాటు నాలో ఉన్న బలహీనత, ఆ రోగం అనేది కూడా ఎదుగుతూనే వచ్చింది. నా పరిస్థితి ఒక మాటలో చెప్పాలంటే ఎలా ఉండేదంటే, పగలంతా సూర్యుడు ఉన్నంత వరకు నాకు ఊపిరాడేది. ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో నాకు ఊపిరి అందటం అంత కష్టం అవుతూ ఉండిద్ది అనమాట. నైట్ అంతా కూర్చునే ఉండేదాన్ని, నిద్రపోవడం అంటే తెలియదు. ఆకలి అయ్యేది, తినాలంటే తింటే ఊపిరాడేది కాదు, తినబుద్ధి అయ్యేది కాదు. కానీ ఆకలి అయితే ఎప్పుడు అవుతూ ఉండేది. ఇదే పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా. అయితే పగలంతా పనికెళ్ళడం, నైట్ కూర్చుని ఊపిరాడక అమ్మ నాన్న పని చేసి వచ్చి అలసిపోయి పండుకొని నిద్రపోయేవాళ్ళు. నేనైతే కుర్చీ వేసి కూర్చుని ఇట్లాగే చూస్తూ ఏడుస్తూ, నాకున్న బాధను బట్టి, పరిస్థితిని బట్టి ఏడుస్తూ ఉండేదాన్ని. అప్పుడు మేము కోళ్ళ ఫారాల్లో ఉండేవాళ్ళం. ఒకరోజు దైవ సేవకులు ఆ కోళ్ళ ఫారాల్లో ఉన్న సహోదరులు ప్రార్థనకు వస్తుంటే గృహాలు దర్శించడానికి వచ్చారు. వచ్చినప్పుడు అక్క చెప్పింది, అమ్మా నీకు ఒంట్లో బాగోదు కదా, ఒకసారి రా, దైవ సేవకులతో మాట్లాడు, నీ బలహీనత ఏంటో చెప్పు ఆయనకి. నువ్వు చెప్పనవసరం లేదు, నువ్వు నించుంటే చాలు, దేవుడు నీతో మాట్లాడతాడు, నీలో ఉన్న బలహీనత గురించి ఆయన సూటిగా నీతో మాట్లాడగలరు అని నాకు చెప్పింది. చెప్పినప్పుడు సరే అయితే వెళ్ళి చూద్దాము, అసలు నేను చెప్పకుండా నాలో ఉన్నది చెప్పడం ఏంటి, అసలు ఆయన్ని చూద్దాం అని నేను దైవ సేవకులను చూద్దామని వెళ్ళాను. వెళ్ళినప్పుడు వందనాలు చెప్పాను, పలకరించారు. అంటే నాకు కొంచెం అనుభవం ఉంది. ఎంత అనుభవం అంటే, మందిరానికి ఎప్పుడు వెళ్ళేదాన్ని, పాటలు పాడడం వరకే నా వంతు. ఆ తర్వాత పాటలు అయిపోగానే వచ్చేసేదాన్ని. అంతవరకే నాకు ప్రార్థన, వెళ్ళటం, పాటలు పాడటమే, రావడమే, అదే నా దృష్టిలో ప్రార్థన. అలా చేస్తూ ఉండేదాన్ని. దైవ సేవకులు కనపడగానే ప్రార్థించి వందనాలు చెప్పాను. వందనాలు చెప్పగానే అయ్యగారు కూడా వందనాలు చెప్పి నవ్వారు, నా వైపు చూసి. నవ్వినప్పుడు నాకు ఒకసారి భయం అనేది ఏర్పడింది గుండెల్లో. సడన్గా నేను ఎందుకు భయపడుతున్నాను అయ్యగారిని చూశానని చెప్పేసి ఎందుకంటే చిన్న చిన్న తప్పిదములు మానవ మాత్రం ఉంటవి. ఆ అక్క ఏం చెప్పిందంటే, నీలో ఏముందో నువ్వు చెప్పకముందే ఆయన కనిపెడతాడు, దేవుడు ఆయనకు బయలుపరుస్తాడని చెప్పింది. ఆ మాట గుర్తొచ్చింది నాకు. వెంటనే సేవకుల వైపు చూడగానే భయపడి, అమ్మో ఇప్పుడు నా గురించి ఈయనకంతా స్క్రీన్ మీద కనపడినట్టు కనపడుతుంది అనుకుంటానని చెప్పేసి భయపడ్డాను. తర్వాత ప్రార్థించి, అమ్మ నువ్వు సన్నిధికి రా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని చెప్పారు. అయితే ఒకరోజు కొండ మీద ప్రార్థన పెట్టినప్పుడు వెళ్ళినప్పుడు పౌలు గారు లూదియా గురించి మాట్లాడిన వాక్యం గురించి దేవుడు మాట్లాడాడు నాతో. దేవుడు మాట్లాడినప్పుడు నేను ఆ రోజు తీర్మానం చేసుకున్నా, ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా నేను ఎటు బలహీనతలోనే ఉండి జీవిస్తున్నా. ఆ బలహీనత ఏదో నిన్ను కలిగి జీవిస్తా, బ్రతికిస్తే నీకు సాక్షిగా ఉంటా, మరణం అయితే నీకు నీ రాజ్యం ఉంటుంది నాకు అనే నమ్మకంతో నేను వచ్చాను. అయితే రక్షణ తీసుకున్నాను. నాకు స్వస్థత వచ్చిద్దని నేను రక్షణ తీసుకోలేదు. వచ్చినా రాకపోయినా దేవుని నామాన్ని మహిమపరచగలిగితే నాకు అది చాలా అనుకుని తీర్మానం చేసుకున్నాను, వచ్చాను. అయితే ఇంకా నడుస్తూ ఉన్నాను, సన్నిధికి నడుస్తూ ఉన్నప్పుడు నా బలహీనత కూడా అలానే ఉంటూ ఉంది. అయితే ఒకరోజు దైవ సేవకులు పిలిచి సండే స్కూల్ పరిచర్య చెప్పినప్పుడు అది చేస్తూ ఉన్నప్పుడు పిలిచి వెనక వైపు చిన్న మందిరం ఉండేది, పాక మందిరం, పిలిచి అమ్మా దేవుడు నీకు ఒక గొప్ప మేలైన కార్యాన్ని చేయబోతున్నాడు, అది ఏంటో కనిపెట్టి ప్రార్థన చేయమని ఒకసారి చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ పిలిచి, అమ్మ దేవుడు నీకు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని నీకు భర్తగా సిద్ధపరచబోతున్నాడమ్మా అని చెప్పారు. నేను అనుకున్నాను, నాకు శరీర బలహీనత ఉంది, హాస్పిటల్కి వెళితే డాక్టర్ గారు పిల్లలు పుట్టరు, పెళ్లి చేయొద్దు, ఈమె సంసారానికి పనికిరాదని డిక్లేర్ చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు నాకు. నేను మోడువారి జీవితంలాగా నేనుంటే దైవ సేవకులు పిలిచేంటి, నాకు వివాహం ఉంది, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులను ఇస్తున్నారు, నీకు కనిపెట్టి ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు అని. సరే ఏదైతే ఏమైంది, నేను మరణమైతే నీ రాజ్యానికి, బ్రతికితే నీ సాక్ష్యాన్ని తీర్మానం చేసుకున్నాను కదా, దాన్నే నమ్మి విశ్వసించి ముందుకు నడుస్తూ ఉన్నాను. అయితే మరొకసారి పాస్టర్ గారు వాళ్ళ చిన్న కొడుకు ఇసాకు
అక్కడ ఆడుకుంటూ సండే స్కూల్ చెప్తున్నప్పుడు వచ్చి, శిరీషక్క నీకు పోలీసు వాడిని చేసుకుంటావు నువ్వు అని మళ్ళీ ఇంకొకసారి వాగ్దానం చెప్పారు. ఇలా దేవుడు 2 సార్లు నాతో మాట్లాడినప్పుడు నాన్నగారు వచ్చి ఇలా అయ్యా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, అది కూడా నేను ఎందుకు నిర్ణయం తీసుకున్నానంటే నువ్వు వాగ్దానం చెప్పావు కదయ్యా, నీ వాగ్దానాన్ని బట్టి నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పారు. చెప్తే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, అది కూడా ఉద్యోగస్తుడైన భర్తనే ఇస్తాడు అని చెప్తే, గవర్నమెంట్ ఉద్యోగాలు అనగానే మా నాన్నగారు నవ్వారు. నేను కూడా, మా నాన్నగారు అయితే బాగా నవ్వారు. ఎందుకంటే మా పరిస్థితి ఏంటో మాకు తెలుసు. మేము కోళ్ళ ఫారాల్లో నేను 40 రూపాయలకి జీతానికి పనిచేస్తున్నా ఆ రోజుల్లో. అయితే గవర్నమెంట్ ఉద్యోగం అంటే మినిమం ఎంతో కొంత వాళ్ళు ఆశిస్తారు, ఇవ్వాలి మనం. కానీ మా పరిస్థితి ఎలా ఉందంటే చేసుకుంటే తినడం, లేకపోతే లేదు. అలాంటి దీన స్థితిలో మేమున్నాము. మాకు ఉంది, కానీ ఊర్లో అప్పులు అయిపోయి మా అప్పుల బాధ నుంచి విడిపించుకోవడానికి మేము ఈ ప్రాంతానికి వచ్చాము. అయితే కానీ దేవుని మాట మీద నేను విశ్వాసం ఉంచా. ప్రభువు నాకు వాగ్దానం చేశాడు, అది ఏదైనా నా మేలు కొరకేనా నమ్మి విశ్వసించాను. అయితే నాన్న ఏమిటంటే అది ఇది ఎతుకుతూ ఉన్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం అని నాన్నకు కూడా నమ్మకం కలగలేదేమో, ఎందుకంటే మా పరిస్థితులు కొన్ని మనకున్న పరిస్థితులను బట్టి దేవుని మాట మీద నమ్మకాన్ని కుదిర్చలేవు. ఇంకా అలాంటప్పుడు నేను వెళ్తూ ఉన్నప్పుడు అనుకోకుండా సడన్గా దేవుడు ఏదైతే బయలుపరిచాడో అదేవిధంగా మా బంధువుల్లోనే గవర్నమెంట్ ఉద్యోగస్తుడైన నా భర్తని నాకు సిద్ధపరిచి, అనుకోకుండా ఊహించకుండా మా దగ్గర చేతిలో రూపాయి లేకుండా అనుకోకుండా ఎంత ఘనంగా జరిగిందంటే, ఆ రోజు ఫాస్టర్ గారు పిలిచి ఒక వాగ్దానం ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, అమ్మ ఈ సంవత్సరం మీ పెళ్లి జరుగుతుంది, ఇది జరిగినట్టుగా రానున్న దినాల్లో మీ పెళ్ళి, ఆ ఊర్లో మీ పెళ్ళి జరిగినంత ఘనంగా ఇంకా ఏది జరగదని చెప్పారు. ఆ వాగ్దానం ఇచ్చారు. అప్పుడు నేను భలే సంతోషపడ్డా. ఎందుకు పనికిరాని నన్ను నిలబెట్టావు ప్రభా, ఇది నా మంచితనం అయితే కాదు, నీ గొప్పతనమే ప్రభా, నీ దయ నీ జాలి అనుకున్నాను. అయితే దైవ సేవకుల్ని పెళ్ళికి ఆహ్వానించినప్పుడు, అమ్మ నాకు ఇక్కడ సభలు ఉన్నాయి, ఇక్కడ పేరేచర్ల సభల డేట్లోనే నా పెళ్లి వివాహం డేట్లు పెట్టుకున్నారు, రావడానికి పడదు, నేను రాకపోయినా దేవుని సన్నిధి నీకు తోడుగా వస్తుందని నన్ను ఓదార్చి ఈ వాగ్దానం నాకు ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాల్లో అంత ఘనంగా, అంత మర్యాదగా, అంత మహిమకరంగా దేవుని నామానికి ఇంతవరకు వివాహం జరగలేదు. అయితే పెళ్ళైన వెంటనే నాకు గర్భఫలాన్ని దేవుడు అందించాడు. మా నాన్న ఆశ్చర్యపోయాడు. ఎట్లా అంటే, డాక్టర్లు ఏం చెప్పారు, ఈ అమ్మాయికి ఉన్న బలహీనతను బట్టి, ఈ అమ్మాయికి ఉన్న రోగాన్ని బట్టి పెళ్ళే వద్దన్నారు. ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని నాకు భర్తగా అనుగ్రహించాడు. పిల్లలు లేరన్న దాని నన్ను పెళ్ళైన వెంటనే గర్భఫలాన్ని అందించి, ఇదిగో చూడండి 2 బిడ్డలు నాకు కానుకగా అందించాడు. దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని చేశాడు. ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేను. నేను ఈ సాక్ష్యం ద్వారా మీకేం చెప్తానంటే, అయ్యా నువ్వు నా జీవితంలో ఇది చెయ్యి, అది చెయ్యి, నేను వస్తాను నీ సన్నిధికి, నీ కానుకిస్తా, నీకు రక్షణ తీసుకుంటా, నేను నడుస్తానని ఎప్పుడు తీర్మానం చేసుకోవద్దండి. నేను చెప్పేది ఏంటంటే, ప్రభువా నేను ఏది కలిగి ఉన్నానో అలా వస్తాను, నీకు ఏది ఇష్టమో అది నాకు చెయ్యి, ఏదేమైనా మరణాంతం వరకు నీ సన్నిధిలో సాక్షిగా ఉంటానని మాత్రం తీర్మానం చేసుకుని రమ్మని ఈ సాక్ష్యం ద్వారా మీ అందరికీ దేవుని నామట మనవి చేసుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని